పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఫుడ్ పార్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులను మంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్లాస్టిక్ సర్జరీస్ అన్ని చేస్తూ ఉంటారు కదా సార్. అంటే బయట చేంజ్ పక్కన మరి మీ దాంట్లో ఫోటో అయితే ఓకే మనకి చెప్పిన రోజులు జాగ్రత్తగా ఉంటే అతను మడం దగ్గర చేసిన తర్వాత ఎక్కడ హెచ్ఎండి మనందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకునే ఫ్యాక్టరీ ఫుడ్ ఫ్యాట్స్ లిమిటెడ్ 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఏదైనా ఎప్పుడన్నా చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఇప్పుడు అంత ఇబ్బందికరమైన పరిస్థితి రాలేదు. దురదృష్టవశాత్తు నిన్నటి రోజున సాల్వెంట్ ఫ్యాక్టరీలో ఫైర్ అవ్వటం మూలంగా అక్కడ కొంతమంది దాంట్లో 6 పనిచేస్తున్నారు. దాంట్లో 5 కిందకి దూకేశారు. ఒక అతనికి బాగానే ఉంది, ఇద్దరికేమో స్మాల్ ఇంజరీస్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళకేమో బెటర్ కార్పొరేట్ హాస్పిటల్ యాపిల్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇద్దరినేమో బర్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, వాళ్ళేమో మనం రాజమండ్రి హాస్పిటల్కి పంపించాం. వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి న్యాయం చేయమని కోరారు. కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఇటీవల కాలంలో దీని మీద ఇటువంటి సంఘటన నూజివీడులో ఒక ఫార్మాస్యూటికల్లో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏ రకంగా అయితే కాంపెన్సేషన్ ఎలాగైతే ఇచ్చారో అలాగే కాంపెన్సేషను ఇవ్వమని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని చెప్పడం జరిగింది, ప్రెషర్ చేయడం జరిగింది. ఫైనల్గా ఆ యాజమాన్యాన్ని ఒప్పించి 50 లక్షల కాంపెన్సేషను ఇప్పించడానికి ఒప్పించడం జరిగింది. మిగిలిన బెనిఫిట్స్ చట్టపరంగా అంటే పిఎఫ్ కానీ పెన్షన్ కానీ ఇన్సూరెన్స్ రూపంలో కొంత ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ చేస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ రూపంలో అనేది ఒక 2-3 lakhs ఇన్సూరెన్స్ రూపంలో జనరల్గా కండిషన్లు ఎలా ఇస్తారు అలాగా ఇచ్చేలాగా అవన్నీ కూడా భార్యకి చెందేలాగా. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలకి ఈ 50 లక్షలు డిపాజిట్ చేసేలాగా. అలాగే ఆ భార్యకి ఎక్కడైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని కోరారు. దానికి సంబంధించిన వాళ్ళ ట్రస్ట్కి సంబంధించి ఈ ఫుడ్ ప్యాడ్స్లో ఒక ట్రస్టు అక్కడ ఒక ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నారు. ఆ పిల్లలకి సంబంధించిన కేర్ టేకర్కి కానీ ఏదన్నా అక్కడ ఉద్యోగం ఆవిడ చేయగలిగేది ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఇటువంటి ఉద్యోగం ఇచ్చేలాగా ఇంకోటి అన్నది ఏం లేదు. మిగతా ఇది పిల్లలు చదువు అంటారు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ
మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరినీ చదివిస్తున్నాడు. యాజ్ ఎలాగైతే అలాగా వాళ్ళు చదువుకుంటారు, దానికి ఇబ్బంది లేని పరిస్థితి. కాబట్టి ఒక ఎమికబుల్ సెటిల్మెంట్ మేము కలెక్టర్ గారు కానీ నేను కానీ చేసాం. ఇక్కడ యూనియన్ నాయకులు కూడా వాళ్ళకి సంబంధించిన మోరల్ సపోర్ట్ ఆ ఫ్యామిలీకి ఇవ్వటం, వాళ్ళు ఏదో దానికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా జనరల్గా యూనియన్ లీడర్స్ ఎలా మాడతారు అన్నది మనందరికీ తెలుసు. వాటెవర్ ఇట్ మే బి ఏదైనా ఒక ఎమికబుల్గా దీన్ని ముగించామని మాత్రం ఈ సందర్భంగా చెప్తూ ఆ ఇద్దరు పిల్లలకి 50 లక్షలు డిపాజిట్ చేస్తారని యాజమాన్యం ఒప్పుకుంటారు. సార్ ఇంజురీ కాంపెన్సేషన్ ఎలా ఉందో అలా దాన్ని బట్టి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ముందైతే వైద్యం చేస్తున్నాం. వైద్యం చేసిన తర్వాత వాళ్ళకి కూడా యాజ్ పర్ లేబర్ లా ఎలా ఉంటుందో దాని ప్రకారం. ఓకే.